హనుమాన్ చాలీసాలోని 40 చోపాయిల్లో ఫస్ట్ 2 చోపాయిలకి అర్థం తెలుసుకుందామా? తెలుసుకొని వీడియో కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ శ్లోకం ఏంటి అంటే, జై హనుమాన్ ధ్యాన గుణ సాగర జై కపీసి లోకకు జాగర అనమాట. జై హనుమాన్ ధ్యాన గుణ సాగర అంటే ఏంటి? హనుమంతుడు మనకి నాలెడ్జ్ అనమాట, నాలెడ్జ్ ఆఫ్ ఓషన్ అనమాట అండి. ధ్యాన గుణ సాగర అంటే ఒక సాగరంలో ఎలా అయితే నాలెడ్జ్ ఉంటుందో హనుమంతుడు అంత నాలెడ్జ్ ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనకి హనుమంతుడు సూర్య భగవానుడు శిష్యుడు. సూర్యుడికి ఆల్రెడీ 60 కోట్ల మంది శిష్యుడు ఉన్నా కూడా హనుమంతుని శిష్యుడిగా తీసుకున్నాడు. అలాగే హనుమంతుడు 9 రోజుల్లో 4 వేదాలతో పాటు 9 వ్యాకరణాలు కూడా నేర్చుకున్నాడు అనమాట. అంత గొప్ప అలాగే ఏకసంతాగ్రహి, స్పాంటేనియస్ లెర్నర్, అలాగే గుడ్ స్టూడెంట్ అనమాట హనుమంతుడు. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే, హనుమంతుడు యొక్క ఎంత జ్ఞానం ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ ఉంటాడు అనమాట. ఆ ఫస్ట్ మీట్ లైక్ రాముడిని ఫస్ట్ టైం కలిసినప్పుడు రాముడికి అనిపించింది ఇంత గొప్ప ఏకసంతాగ్రహి, ఇంత గొప్ప నాలెడ్జబుల్ పర్సన్ నేను కలిసా అని చెప్పేసి లక్ష్మణ్తో చెప్తాడనమాట. ఋష్ముఖ పర్వతంలో ఫస్ట్ హనుమంతుడు రాముడిని మీట్ అవుతాడు అనమాట. అప్పుడే మనకి రాముడికి అర్థమైపోతుంది హనుమంతుడు ఎంత గొప్ప విద్వాంసుడు అని. అలాగే నవవ్యాకరణ పండితుడు అనమాట. ఇప్పుడు కలియుగ బ్రహ్మ కూడా హనుమంతుడు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే అంత గొప్ప పండితుడు మనకి హనుమంతుడు అనమాట. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా దాని తగ్గట్టు వినయ విధేతలు కూడా ఉన్నాయన్నమాట హనుమంతుల్లో. ఇకపోతే నెక్స్ట్ మనకి జై కపీస లోకకు జాగర. కపీస అంటే ఏంటి? కపీస అంటే మనకి వానరు రాజు అన్నమాట. ఇక్కడ హనుమంతుడు రాజుగా ఎందుకు ప్రకటించారు అంటే, జనరల్ గా రాజు అంటే ఎవరు? మనకి జనాలందరి హృదయాల్లో నిలిచిన వాడు రాజు అన్నమాట. కిష్కిన్నపుడిలో ఎవరినన్నా కూడా అందరి హృదయాల్లో హనుమంతుడే ఉంటాడు అనమాట. ఎంత వాలిసుగ్రీవుడు రాజు అయినా కూడా హనుమంతుడి వల్ల ఆ రాజ్యం కూడా చాలా సేఫ్ గా సెక్యూర్ గా ఉంటుంది అనమాట. ఏ రాజ్యం వాళ్ళ యుద్ధం రావడానికి భయపడుతూ ఉండేవారు హనుమంతుడిని చూసి. అంత గొప్ప రాజు మనకి హనుమంతుడు అనమాట. ఇక్కడ ఇంకో విశేషం తీసుకుంటే మనకి హనుమంతుడు వారియర్. ఎంత కష్టమైనా కూడా హనుమంతుడు దాంతో గెలుస్తాడు అనమాట అండి. శక్తి సామర్థ్యాలతో హనుమంతుడు గెలుస్తాడు. బలశాలి అనమాట, చాలా బుద్ధివంతుడు, బలశాలి అనమాట అండి. జనరల్ గా మనకి బుద్ధి బలం ఒక చోట ఉండదని అని చెప్తూ ఉంటారు, కానీ హనుమంతుడి దగ్గర బుద్ధి ఉంది, అలాగే బలం కూడా ఉంది. సో అంత గొప్ప ఫిలాసఫర్, అలాగే అంత గొప్ప ఒక యోగి మనకి హనుమంతుడు అనమాట అండి. నెక్స్ట్ తీసుకుంటే తిహులోకకు జాగర. తిహులోకకు జాగర ఇలా ఎందుకు వచ్చింది నామం అంటే, జనరల్ గా మనకి బ్రహ్మదేవుడి కమండలం నుంచి వాటర్ కింద పడుతుంది. బ్రహ్మ కమండలంలో ఏముంటుంది? ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఆ ఫ్యూచర్ అనేది కింద పడుతుంది అన్నమాట. కింద పడడంలో ఆ వాటర్ కింద పడితే ఏమైందంటే, ఫ్యూచర్ జరగాల్సినవి కూడా ముందే జరిగిపోతాయి. లైక్ ఫ్యూచర్ లో కాలాంతకుడు రాక్షసుడు రావాలి కాబట్టి ఆ రాక్షసుడు ముందే వచ్చేస్తాడు అనమాట. ఆ రాక్షసుడి వల్ల కలిగే నష్టం ఏంటి అంటే, దేవతలను కూడా మింగే శక్తి ఉంటుంది, అలాగే భూమి అంతా కూడా నాశించే శక్తి అంతా రాక్షసుడికి ఉందన్నమాట. అందుకే ఇంద్రుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువు అడుగుతాడు, శ్రీ మహావిష్ణువు వెళ్ళి బ్రహ్మని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అప్పుడు మొత్తం జరిగిందని చెప్పేసరికి దీని నుంచి బయటపడేయడానికి కేవలం ఒకే కారణం శివుడు అనమాట. శివుడి వల్లే ఈ రాక్షసు చంపబడతారని చెప్పేసి దేవతలను నమ్ముతారు. శివుడి దగ్గర శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సో శివుడిని తపస్సుని బయటకు తీసుకురావడం చాలా కష్టం కాబట్టి అప్పుడు దేవతలందరికీ హనుమంతుడు గుర్తొస్తాడు అనమాట. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమాన్ దీని నుంచి ఎలాగైనా బయటపడాయని చెప్పి హనుమంతుడిని అందరూ కూడా ప్రార్థిస్తే, హనుమంతుడు దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెప్పేసి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే తను తెలియకుండానే ఒక ప్రపంచంలో పడిపోతాడు అనమాట. ఆ ఒక భూమిలో ఏమవుతుందండి, లైక్ హనుమంతుడు మనకి 3 లోకాలను పరిపాలించేవాడు, అలాగే 3 లోకాలను రక్షించేవాడు హనుమంతుడు అనమాట. ఒక లోకంలో పడిపోతాడు. ఆ లోకంలో పడిపోయినప్పుడు అక్కడ ఆ రాజ్యంలో అందరినీ కూడా చాలా బాధపడుతున్న వాళ్ళు అందరి కష్టాలు తీర్చి అక్కడ ఎంత సంహారం చేసి ఆ రాక్షసులను సంహారం చేసి అక్కడ ఆ రాజ్యాన్ని బయటపడతాడు అనమాట. బయటపడేసరికి అక్కడి నుంచి ముత్యం తీసుకుని ఇంకొక రాజ్యంలో వెళ్ళేసరికి ఇంకో రాజ్యంలో మనకి వాటర్ అంతా కూడా కింద వాటర్ లో పడిపోతాడు. ఆ వాటర్ లో పడిపోయిన హనుమంతుడు మనకి జనరల్ గా అక్కడ లైక్ చాలా మంది బాధపడుతుండే, వాళ్ళ బాధను కూడా తీర్చి అక్కడ రాజు మనకి కాలచక్రం అందిస్తాడు హనుమంతుడికి. ఆ కాలచక్రం తీసుకుని ఎలాగైనా కాలాంతుడి దగ్గరికి వెళ్ళి కాలాంతుడి సంహారం చేసి చివరి కాలాంతుడు హనుమంతుడు మింగేసినా కూడా, లైక్ జనరల్ గా మనకి హనుమంతుడు చాలా శక్తివంతుడు కాబట్టి లోపల ఉన్న ఆ కాలాంతుడిని మింగేసినా కూడా హనుమంతుడు దాన్ని బయటపడి ఆ కాలాంతుడికి సంహారం చేసి ఆ కాలచక్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాలాంతుడిని బ్రహ్మ కమండంలో పాడేస్తాడు అనమాట. సో ఇలా మనకి హనుమంతుడు ఈ 3 లోకాలని గెలిచాడు కాబట్టి, 3 లోకాలని కాపాడాడు కాబట్టి తిహులోకకు జాగర అని చెప్పేసి నామంకి అర్థం వచ్చింది. సో ఇలా మనకి హనుమంతుడి నామాల్లో లైక్ జై హనుమాన్ ధ్యాన సాగర, జై కపీస ఈ లోకకు జాగరణ వచ్చిందనమాట. నెక్స్ట్ రామదూత, అతుల బలధామ, అంజనిపూత, పవనచోత్తనామ, ఈ 2 నామాలకి నెక్స్ట్ వీడియోలో అర్థం తెలుసుకుందాము. సో ఇది చాలా లెందీగా ఉంటుంది వీడియో నాకు తెలుసు, ఎందుకంటే లైక్ స్టోరీస్ కదా, స్టోరీస్ అన్ని కూడా రికాల్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామాలతో ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం, శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగబలి కామెంట్స్ తెలియచేయండి. సో నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అనమాట. జై శ్రీరామ్.